శ్రీ గురుభ్యో నమః. అందరికీ వందనం. జన్మించిన క్షణం నుండి కాలగర్భంలో కలిసిపోయేదాకా మనందరికీ ఎందరో గురువులు ఉంటారు. తొలుత తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, బామ్మలు, అమ్మమ్మలు, ఆప్తులు, సన్నిహితులు, హితులు, బంధువులు, గురువు, ఆచార్యులు, ఇలా ఎందరో మనకి అక్షర జ్ఞానం, భాషా జ్ఞానం, లోకాజ్ఞానం అందిస్తారు. వారిదైన శైలిలో ఉంటుంది అదంతా. కానీ జీవిత పరమార్థం తెలిపే జ్ఞాన విద్యను అందించిన ఆది గురువు మనందరికీ ఒకరే ఒకరు ఉన్నారు. వారే కృష్ణద్వైపాయనుడు. అంటే చాలామందికి మనలో తెలియకపోవచ్చు ఎవరా అని. అదే భగవాన్ శ్రీ వేదవ్యాస అంటే మాత్రం అందరికీ తెలుస్తుంది. భరత భూమిలో ఒకరు ఎలా హిందూ సనాతన ధర్మాల్ని పాటిస్తూ సంప్రదాయాల్ని గౌరవిస్తూ జీవించాలో తెలిపిన వారు భగవాన్ శ్రీ వేదవ్యాసులు వారు. అష్టాదశ పురాణాలు, మహాభారతం, శ్రీమద్ భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, మహాభాగవతం, లలిత విష్ణు సహస్రనామాలు, నిత్య పూజా విధానం, మనం రోజు చేసుకునే పూజా విధానం, అదేవిధంగా యజ్ఞ యాగాది క్రతువుల గురించి కూడా తెలిపింది వ్యాసుల వారే. భగవాన్ వేదవ్యాసుల వారికి మన దేశంలో కొన్ని చోట్ల కొన్ని ఆలయాలు ఉన్నాయి. కానీ వారు రచించిన పురాణాలు, బోధనలు, ఉపదేశాలు భావితరాలకు అందించాలన్న ఏకైక లక్ష్యంతో ఏర్పాటు చేసిన గొప్ప క్షేత్రం ఒకటి మన రాష్ట్రంలో ఉండటం మనకి గర్వకారణం, మన అదృష్టంగా కూడా చెప్పుకోవాలి. పావన జీవనది కృష్ణ ఉత్తర వాహినిగా ప్రవహించే ప్రదేశంలో కొన్ని వేల శతాబ్దాల క్రిందట శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన క్రౌంచగిరి సమీపంలో పూజ్య భవగ్ని గురుదేవులు భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. మన నూతన రాజధాని అమరావతికి పంచారామ క్షేత్రాలలో ఒకటైనటువంటి అమరావతికి మధ్యలో ఉన్న వైకుంఠపురం అనే గ్రామంలో ఉంటుంది దివ్యధామం. భగవాన్ శ్రీ వేదవ్యాస విష్ణు పురాణం ప్రకారం లోక కళ్యాణార్థం, దుష్ట శిక్షణార్థం శ్రీ మహావిష్ణువు ధరించిన 24 అవతారాలలో భగవాన్ శ్రీ వేదవ్యాస కూడా ఒకటి అంటారు. మిగిలిన అవతారాలన్నీ కూడా దుష్ట శిక్షణ, లోక కళ్యాణార్థంగా పనిచేస్తే ఒక్క వ్యాసావతారం మాత్రం జ్ఞానావతారం అని చెప్పాల. చూడండి, బోర్డు కనబడుతోంది కదా, భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం చాలా చక్కగా నిర్మించారు. చెప్పాలంటే పంచవేదంగా కీర్తించబడే మహాభారతాన్ని రచించడమే కాకుండా తాను స్వయంగా ప్రధాన పాత్ర పోషించారు భగవాన్ శ్రీ వేదవ్యాస. 223వ సంవత్సరంలో పూజ్య భవగ్ని గురుదేవులు ఆశయం మేరకు నిర్మించిన ఈ భవ్యధామం చాలా పెద్ద ప్రాంగణంలో ఉంటుంది. అది నదీ తీరంలో పచ్చని పొలాల మధ్య ప్రశాంతత, లేదా ఒక రకం చెప్పాలంటే ప్రశాంత వాతావరణానికి మారుపేరులా ఉంటుంది ఈ క్షేత్రం. మనకు ఎదురుగా కనిపిస్తున్న కొండనే క్రౌంచగిరి అంటారు. అక్కడే శ్రీ వెంకటేశ్వర స్వామి 5000 సంవత్సరాల క్రితం అవతరించారని చెప్తారు. అందువలనే ఈ ప్రాంతానికి వైకుంఠపురం అన్న పేరు వచ్చింది. ఈ ఎత్తైన భవనం పైన కనిపిస్తున్న విమాన గోపురంతో కలిపి ఈ ధర్మక్షేత్రంగా పిలువబడే ఈ భవంతి యొక్క ఎత్తు 108 అడుగులు. మనందరికీ తెలుసు, మన హిందూ సంస్కృతిలో 108 అనే సంఖ్యకు విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. తెలుసు కదా మనందరికీ. జపం చేసుకునే మాల 108, ఏదన్నా జపం చేయాలంటే 108 సార్లు జపం చేయమంటారు. ఇలా ఇక్కడ చూడండి, ఈ శిలాఫలకం మీద 2023వ సంవత్సరంలో ఈ ఒక వినూత్నమైనటువంటి సంప్రదాయ సిద్ధంగా ఇటుకలను సేకరించడం దగ్గర నుంచి ఈ భవంతి నిర్మాణం వరకు ప్రతి దాంట్లోనూ అందరినీ, చుట్టుపక్కల గ్రామాల వారిని, అనేక మంది అనునాయుల్ని, అదేవిధంగా శిష్యులని దీంట్లో పూర్తిగా నిమగ్నం చేశారు. ఈ భవనం సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ అనే 4 స్తంభాలపై నిర్మించబడినటువంటి ఈ ధర్మక్షేత్ర ధామంలోనికి వెళ్ళాలంటే మనకి అక్కడ కనపడుతుంది, చూశారు కదా, ఎక్కుతున్నారు మనుషుల పైకి. 18 మెట్లు ఉంటాయి. ఈ 18 మెట్లు కూడా మనకి మన జీవితంలో ఎదురయ్యే అనేక వదిలేయాల్సిన అజ్ఞానపు విషయాలు, అంటే
మన కోపం, అహంకారం, అజ్ఞానం అలాగే మనం పొందవలసిన జ్ఞానం, సంతృప్తి, శాంతి, ప్రేమలకు సంకేతాలు ఈ 18. శబరిమలలో కూడా మనకి 18 మెట్లు ఎక్కాలంటారు. అప్పుడే అంతిమంగా మనం భగవంతునికి చేరువ కాగలమంటారు. మరో దాని ప్రకారం భగవాన్ శ్రీ వేదవ్యాస రచించినటువంటి అష్టాదశ పురాణాలు, భగవద్గీతలోని 18 అధ్యాయాలు, అదేవిధంగా మహాభారతంలోని 18 పర్వాలకు ప్రతీక ఈ 18 మెట్లు. చూడండి, ఇక్కడ ఎదురుగా కనపడుతోంది కదా, కొండ మీద భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసినటువంటి ఆలయం. అక్కడ 18 మెట్లు. ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడ వీరిని వాలంటీర్లు అనాలో లేకపోతే సందర్శకులకు సహాయక మిత్రులు అనాలో ఇంకొకేమనాలో తెలియదు, కానీ వీరు అందించే సహకారం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. చిరునవ్వు చెదరకుండా చక్కగా వచ్చిన ప్రతి ఒక్కరికి వీరు ఈ క్షేత్రం, ధర్మక్షేత్రం గురించి అందించే సమాచారం మాత్రం నిజంగా చాలా గొప్పగా ఉంటుంది. ఇదని చెప్పలేం. ఈ 108 అడుగుల ఎత్తైన 4 అంతస్తుల ధర్మక్షేత్రంలో కింద అంటే సెల్లార్లో మనకి ఒక గ్రంథాలయం ఉంటుంది. ఈ గ్రంథాలయంలో వ్యాస భగవానులు వారు రచించినటువంటి జ్ఞానానికి, ధర్మానికి మూలమైనటువంటి 4 వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, మహాభారత, భాగవతాలు లభ్యం వస్తాయి. కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు కూడా ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ చూశారు కదా, ఇక్కడ ఒక్క విషయం చెప్పాల. పరాశర మహర్షికి ఉపరిచర వాసు అనే రాజుకి జన్మించినటువంటి మత్స్యగంధి, ఆమెనే యోజన గంధి అంటారు, లేదా సత్యవతి అంటారు. ఆమెకి ఇద్దరికీ జన్మించిన వాడు వ్యాస భగవానుడు. ఆయన జీవితంలో ఎదురైనటువంటి ఆయన అంబాలికతో పాటు వీళ్ళని ధృతరాష్ట్రుడు, వీళ్ళు పుడతాం, వీళ్ళందరి గురించి కూడా ఇక్కడ వివరాలు ఉంటాయి. మొత్తం ఆయన జీవితం యొక్క విశిష్టత, అవతార ప్రత్యేకత, అలాగే క్షేత్ర నిర్మాణం వెనుక ఉన్నటువంటి ఉద్దేశం, లక్ష్యం గురించి కూడా ఇక్కడ చక్కగా చెప్తారు. ఇంకొక విషయం తెలుసుకోవాలి అంటే మనకి చూడండి, ఇక్కడ కింద సెల్లార్ పైన మొదటి అంతస్తులో కూడా వెళ్దామని అది చెప్తాను తర్వాత. ఇక్కడ చూస్తే మనకి వ్యాస భగవానుడు అందించినటువంటి అనేక గ్రంథాలు, అంటే ఉపనిషత్తులు కానివ్వండి, ఉపవేదాలు కానివ్వండి, ఏమన్నా కానీ వాటి వివరాలన్నీ ఉన్నాయి. ఎన్ని అందించారు, ఏమిటని ఉన్నాయి. అదేవిధంగా ఆయన జీవిత క్రమంలో ఉన్నటువంటి గొప్ప ముఖ్యమైన ఘట్టాల గురించి కూడా ఇక్కడ చక్కటి వర్ణ చిత్రాల ద్వారా మనకి తెలుపుతారు. ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నటువంటి సందర్శక సహాయక మిత్రులు అందించే సహకారం, వారు వివరించే విధానం చాలా గొప్పగా ఉంటుంది. ఇక్కడ చూశారు కదా, వ్యాస భగవానుడికి ఆయన కుమారుడు సుఖమహర్షితో పాటు పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, సూతుడు అనే శిష్యులు కూడా ఉన్నారు. వారి ద్వారా ఆయన తను రచించినటువంటి గ్రంథాలని ప్రజల్లోకి పంపించారు. ఆ కారణం మూలానే నేటికి మన గ్రామాలలో కొన్ని వందల సంవత్సరాల తర్వాత గ్రామాల అక్షర జ్ఞానం లేని వారికి కూడా మన పురాణాలు, భగవద్గీత, హిందూ సంస్కృతి సంప్రదాయాల పట్ల కనీస అవగాహన ఉంది. దీనికి కారణం అది. ఇక్కడ ఇంకొక చిన్న హాల్ ఉంటుంది. ఆ హాల్లో దీన్ని ఇక్కడ దృశ్యశ్రవణ కేంద్రం అంటారు. దృశ్యశ్రవణ కేంద్రంలో మనకి ఒక 15 నిమిషాల పాటు ఈ క్షేత్రం యొక్క విశేషాలన్నీ తెలిపే ఒక వీడియో కూడా ఇస్తారు. చూడండి, ఆయన రచించిన గరుడ పురాణం, బ్రహ్మాండ పురాణం, ఇవన్నిటి గురించి కూడా ఇక్కడ వివరాలు చాలా చక్కగా, ప్రతి ఒక్క విషయం కూడా ఎంత చక్కగా పెట్టారంటే సామాన్యుడికి కూడా సులభంగా అర్థమయ్యే రీతిలో ఈ ప్రదర్శన ఉంది అని చెప్పచ్చు. కింద సెల్లార్లు ముఖ్యంగా. ఇక ఇక్కడ చూస్తూ ఉంటే ఎంతసేపు చూసినా కూడా మనకు చూడాలనిపిస్తుంది. ఎందుకంటే అంత చక్కటి వివరాలతో పాటు ఉంటుంది అన్నమాట ఇదంతా కూడాను. చూడండి, ఇక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క విశ్వరూపం, ఇక్కడ భగవాన్ శ్రీ వేదవ్యాస వారి చిత్రపటం, ఆ పక్కన ఆయన రచించిన గ్రంథాలు, వాటన్నిటి గురించిన వివరాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకా పక్కన చూస్తే మనకి మధ్యలో హాల్ మధ్యలో
తన శిష్యులతో ఉపస్థితులైనటువంటి వ్యాస భగవానుడి విగ్రహాలు కూడా కనపడతాయి మనకి ఇక్కడ. ఇవన్నీ కూడా ఈ చెప్పాలంటే సెల్లార్ మొత్తం కూడా వ్యాస భగవానుడి జీవితం, ఆయన జీవితంలో మనకి మానవాళికి మంచి చేయడం కోసం ఆయన రచించినటువంటి అనంతమైనటువంటి వేదరాశి 4 వేదాలుగా విభజించడం, ఇంకా అనేక పురాణాలు రచించడం, వీటన్నిటి గురించిన వివరాలు మొత్తం కూడా ఇక్కడ అందిస్తారు మనకి. అది కూడా చాలా సులభంగా అందరికీ అర్థమయ్యేటట్టుగా, అంటే తెలుగు ఇంగ్లీష్ 2 ఉంటే కానీ అధిక శాతం తెలుగే ఉంటుంది. ఎవరికైనా కూడా సులభంగా చాలా చక్కగా అర్థమయ్యే రీతిలో ఉంటుంది ఇది కూడాను. ప్రతి ఒక్కటి ఇక్కడ వివరాలు ఇచ్చారు. ఆయన రాసినవి ఏంటి, ఏమేమి ఇచ్చారో పేరున ప్రతి ఒక్క దాని గురించి కూడా ఉన్నాయి ఇక్కడ. ఆయన పడిన తపన, మానవాళి అభ్యుదయం కోసం ఆయన చేసిన కృషి, వీటన్నిటి గురించి కూడా వివరాలు ఉంటాయి. ఇక ఈ సెల్లార్లో ఈ వీడియో చూసి ఇదంతా చూసి ఒక రకమైనటువంటి తాదాప్యం, ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం మనం. ఆహా, ఇంత గొప్ప చరిత్ర మనం తెలుసుకోగలుగుతున్నాం ఈరోజు అని చెప్పి. ఇలా నెమ్మదిగా మనం పైకి వస్తే మళ్ళీ సెల్లార్లోంచి మొదటి అంతస్తులో పెద్ద హాల్ ఉంటుంది. ఆ హాల్లో ప్రతి ఆదివారం పూజ్య భవగ్ని గురుదేవులు సత్సంగం చేస్తారు. అదేవిధంగా ప్రత్యేక దినాలు, విశేష రోజుల్లో ఆధ్యాత్మిక గురువుల ప్రవచనాలు కూడా జరుగుతాయని చెప్పారు. ఇక్కడ చాలా విశాలమైన హాల్. ఇక్కడి నుంచి మనం అన్నిటికన్నా పైనున్న పరంజ్యోతి మందిరానికి వెళ్తే ఇక్కడ అష్టభుజాకృతి కలిగిన 9 మెట్లు ఉంటాయి. ఈ 9 మెట్లు పైన అఖండ జ్యోతి ఉంటుంది. ఈ 9 మెట్లు కూడా అష్టప్రకృతులైనటువంటి పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం, వీటిని అధిగమిస్తేనే మనం జీవాత్మ వెళ్ళి పరమాత్మలో కలుస్తుందంటారు. ఇక్కడ పరమాత్మ చూశారు కదా. ఈ యొక్క పరంజ్యోతి మందిరం కూడా 4 స్తంభాలతో ఉంటుంది. అదే సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ. ఇక మనం చూస్తే ఇక్కడ ఈ పరంజ్యోతి దాన్ని కింద మధ్య భాగంలో ఉన్నటువంటి అంతస్తులో విశాలమైన హాలు మధ్యలో ఒక పక్కన శ్రీ విజయ గణపతి కొలువై ఉంటారు. 9 అడుగుల ఎత్తైనటువంటి కృష్ణశిల మీద చేసిన శ్రీ వేదవ్యాస మహర్షి యొక్క దివ్యమంగళ రూపం కనపడుతుంది. ఒక క్షణం మన మనసుని అట్లా సూదంటురాయిలా లాగేస్తుంది ఆ విగ్రహం. ఇక్కడ తపస్సు చేస్తే, కొన్ని క్షణాలు తపస్సు చేస్తే చాలు, లేదా ధ్యానం చేస్తే చాలు, మనకి అపారమైన శాంతి లభ్యమవుతుంది. వ్యాసుల వారిని అపాంతరతముడు అని పిలుస్తారు. దీనికి అర్థం ఏంటంటే దుఃఖాన్ని తొలగించేవాడు అని. అది నిజం అనిపిస్తుంది. కొద్ది క్షణాలు ఇక్కడ ధ్యానం చేస్తే చాలు, మన ప్రాపంచిక సమస్యలన్నింటినీ మర్చిపోతాం. అది మాత్రం చక్కగా చెప్పగలను నేను. ఇంకొక విశేషం ఏంటంటే మనకి ఇక్కడ శివుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే మనకి పంచాక్షరి మంత్రం నమశివాయ జపించాలి. అదేవిధంగా శ్రీహరి కృపా కటాక్షాలు పొందాలంటే ఓం నమో నారాయణాయ అనే ఒక అష్టాక్షరి మంత్రాన్ని పఠించాలి. శ్రీమన్నారాయణ అవతారమైన భగవాన్ శ్రీ వేదవ్యాస దివ్య స్మరణ నామం కూడా 8 అక్షరాల్లోనే ఉంటుంది. ఓం వ్యాసుదేవాయ నమః. ఈ ఓం వ్యాసుదేవాయ నమః అన్న మంత్రం ఆదిగురు అనుగ్రహంతో పాటు సర్వదేవతానుగ్రహం, జ్ఞానప్రాప్తి, ఒక రకంగా చెప్పాలంటే నేటి వ్యాపారాత్మక ఆలోచనలతో సత్యం, ధర్మాన్ని వదిలేసి ధన ప్రభావంతో అన్నిటికీ భవబంధాలకు అన్నిటికీ దూరంగా ఒకే ఒక లక్ష్యంతో పరిగెడుతూ అంతిమ సమయంలో శాంతి, ప్రేమ కోసం తపన పొందే వారికి, ప్రస్తుత సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఓం వ్యాసుదేవాయ నమః అనేది ఒక తారక మంత్రం కింద తీసుకోవాలి. నిజంగా తారక మంత్రమే. ఓం వ్యాసదేవాయ నమః అన్న ఈ మంత్రం జపిస్తూ ఉంటే సర్వదేవతలు, ఒక్క వ్యాస భగవానుడే కాదు, శ్రీ మహావిష్ణువు అందరి కృపాకటాక్షాలు మన మీద ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. తప్పనిసరిగా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పురాతన ఆలయాల వివరాలు మాకు తెలపండి. మేము వాటిని ప్రపంచానికి పరిచయం చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే ఇవన్నీ తెలుపుతున్నాం చాలా ఆలయాల గురించి మనకి. వాటిని వీలైనంత వరకు సందర్శించండి, తప్పనిసరిగా వెళ్ళండి. ఆ క్షేత్ర అభివృద్ధికి మీ వంతు కృషి మీరు చేయండి. ఓం వ్యాసదేవాయ నమః. 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 ఓం వ్యాసదేవాయ నమః.
ఓం వ్యాసదేవాయ నమః. ఓం వ్యాసదేవాయ నమః. ఓం వ్యాసదేవాయ నమః. ఓం వ్యాసదేవాయ నమః. ఓం వ్యాసదేవాయ నమః. ఓం వ్యాసదేవాయ నమః. ఓం వ్యాసదేవాయ నమః.